నైట్ మ్యారేజ్కి వచ్చేటప్పుడు ఎందుకు వీళ్ళు అడవిలో చేస్తున్నారా మ్యారేజ్ అనిపించింది రిసార్ట్కి వచ్చేటప్పుడు. కానీ తెల్లవారితో లేచి చూస్తే ముహూర్తానికి నిజంగా సూపర్గా ఉంది లొకేషను. రిసార్ట్ అంతా మీకు చూపిస్తాను, మాకు ఎలాంటి రూమ్ ఇచ్చారు ఏంటి అని కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని చూపిస్తా. సో రూమ్ ఎలా ఉందని చూపిస్తాను. ఏమంటే ఇక్కడ ఫుల్ టీ ఎస్టేట్, చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. కానీ ఏంటంటే ఈ రిసార్ట్లో అందరూ వచ్చుండే వాళ్ళందరికీ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వేరే ఫ్యామిలీతో మనం ఉండలేము, కొంచెం ఫ్రీగా ఉండలేము. కానీ ఇక్కడ పెళ్ళికి వచ్చినామని కాకుండా ఏదో ట్రిప్ వచ్చినట్టు నేనైతే ఫీల్ అయ్యాను. చూడండి నేను చూపిస్తాను మా రూమ్, మాకు ఇచ్చుండే రూము. దీంట్లో మేము ఆల్రెడీ బయలుదేరేసాము బెంగళూరుకి, అన్నీ ప్యాక్ చేసేసాము. ముగ్గురు అయితే స్టే చేయొచ్చు హ్యాపీగా. అంత పెద్దగా ఉంది రూమ్ కూడా. 1 అవర్ అయితే స్పెండ్ చేశాను ఈ అద్దం ముందైతే. నేనైతే ఆడవాళ్ళంటే అంతే కదా మరి. సో జ్యువెలర్స్ పెట్టుకోవడానికి, మీ విలువైన వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ లాకర్ ఇచ్చారు. లాకర్కి మీరు పిన్ కూడా పెట్టుకొని కూడా మీరు సేఫ్గా వెళ్ళచ్చు బయటికి ఎక్కడికన్నా వెళ్ళేట్టుకుంటే. సో ముగ్గురు చేయొచ్చు అన్నాను కదా. అక్కడ బెడ్ పైన ఇద్దరు, ఇక్కడ ఒకరు. ఇక్కడే మా అబ్బాయి నిన్న స్టే చేశాడు, వాడు ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకోటి ఏమంటే బయట అటు సైడ్ చూపిస్తాను చూడండి, ఈ మిర్రర్ కాపక్క ఏమంటారు అద్దం అటు సైడు. సో ఫుల్ టీ ఎస్టేట్ అండి. నిజంగా కళ్ళకైతే అదేం ఇంపాగిರುತ್ತೆ అంటారు కన్నడలో, అలా ఉంది ఆ గాలి కానీ. చాలా బాగుందండి, చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది. మీకు ఇంకోటి చూపిస్తాను ఇంపార్టెంట్, వాష్రూము. నాకు నిజంగా ఇది అర్థం కాలేదు. ఇది రియల్ ప్లాంటే. అక్కడ అద్దం కనిపిస్తుంది కదా, అద్దం అంటే అది డోర్, అది ఆ డోర్ తీసుకొని బయటకు కూడా పోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇక్కడ డోర్ పెట్టారు నాకు అర్థం కాల. ఫైనలీ నేను ఫుల్ మా రూమ్ చూపిస్తాను బయట నుంచి. ఈ ఊరు సైడ్ ఉంటుంది కదా రూఫ్, ఇట్లా అలా ఉంది ఆ రూఫ్. చూడండి ఎంత బాగుందో, నాకు నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా స్టే చేయడం పైన, చాలా బాగుంది. ఏదో విల్లాస్లో ఉంటాం కదా సేమ్ రూమ్స్, కానీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కలాగా ఇచ్చారు. సో మా కార్ అయితే రెడీ అయిపోయింది బెంగళూరుకి పోవడానికి. ఎందుకంటే మేము రిసెప్షన్కి ఉండట్లేదు. తెల్లవారితో 6 నుంచి నైట్ 9 o'clock మాత్రమే అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అలో చేస్తారు. ఎందుకని అనిమల్స్ అన్నీ వస్తాయంట. సో అందుకని చెప్పి ఎవరిని 2 వీలర్ కానీ ఎవరిని వదలరు, క్లోజ్ చేసేస్తారు. అది కాకుండా మేము ఇద్దరే వచ్చాం కదా బెంగళూరు టు ఎంత దూరం ఇబ్బంది పడేద్దు అని చెప్పి, బెంగళూరులో కూడా మళ్ళీ రిసెప్షన్ ఉంది కాబట్టి సో అక్కడ అటెండ్ చేద్దామని చెప్పి బయలుదేరేసాం. ఫైనల్గా మీకు రిసార్ట్ అయితే చూపిస్తాను. నిజంగా చాలా పెద్దదిగా ఉంది. ఎంతమంది మ్యారేజ్కి వచ్చారు అందరికీ ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. నాకు ఆ రూము ఇంకా వాతావరణం చూశాక ఏదో ట్రిప్ వచ్చినట్టుంది, కానీ నాకు మ్యారేజ్కి వచ్చినట్టు నిజంగా లేదు. ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ అంతే ఊటీ. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడి నుంచి బెంగళూరుకి పోబుద్ది అవ్వట్లేదు నాకు నిజంగా. ఎందుకంటే బెంగళూరులో పొల్యూషన్, ట్రాఫిక్, అబ్బా నాయిస్ పొల్యూషన్. నిజంగా ఇక్కడ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది కదా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలాంటి లొకేషన్. ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతులు. బెంగళూరులో చూసి అలసిపోయాను. నాకు ఇంకా వీళ్ళకి జాబు అది ఇది అని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను, కానీ లేకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను. నిజం అంత బాగుంది. కార్ అయితే రెడీగా ఉంది, ఇంకా బెంగళూరుకి బయలుదేరడమే. సో నేను ఈ వీడియోని ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను.